ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందో మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్, చెప్పండి, రంగారెడ్డి జిల్లా అంటే కనుక మనకి సిటీకి అనుబంధంగా దగ్గరగా ఉంటున్న పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టుగా సిచ్యువేషన్ చూస్తున్నాం. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రాంతాల్లో ఆల్మోస్ట్ మన 11 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టుగా ఒక గంట క్రితం ట్రెండ్స్ చూస్తే మనకి తెలిసిన అప్డేట్. ప్రస్తుతం ఏ రకంగా ఉంది? అదే ట్రెండ్ కొనసాగుతోందా? ఏ రకమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నంలో మొత్తం 28 వార్డులుండగా ఇప్పటి వరకు 12 కౌంటింగ్ పూర్తయింది. అందులో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5 గెలవడం జరిగింది. దీంతో ఇబ్రహీంపట్నంలో గట్టి పోటీ నెలకొందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నగరానికి ఇటువైపు ఉన్న షాద్ నగర్ పరిస్థితి చూసుకుంటే ఇప్పటి వరకు 8 వార్డుల లెక్కింపు పూర్తయింది. 8 వార్డులకు సంబంధించి చూసుకుంటే 5 వార్డులో కాంగ్రెస్ విజయం సాధించగా 3 వార్డులో బీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం మీద గట్టి పోటీ అయితే ఇచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇటు ఎల్లంపేట, మనం మేడ్చల్ జిల్లాలో చూసుకుంటే ఎల్లంపేట కానీ మరో మున్సిపాలిటీలకు సంబంధించి ఇతర మున్సిపాలిటీలో చూసుకుంటే పూర్తిగా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీ పోటీ నడుస్తుంది. మేడ్చల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట, అదేవిధంగా మనం చూసుకోవచ్చు మరో మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఈ 3 మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫైట్ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నంలో అయితే బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5 హోరాహోరీ పోటీ నడుస్తుంది. మొత్తం 24 ఉంది. మరో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ళ ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ ఎక్కువగా లీడ్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఫలితాలు అయితే రాలేదు. మరోవైపు వికారాబాద్లో చూసుకుంటే ఇప్పటి వరకు పూర్తయిన 5 వార్డుల్లో కూడా 5 వార్డుల్లో 4 వార్డులు కాంగ్రెస్ గెలవగా 1 వార్డు ఎంఐఎం గెలిచింది. ఇక తాండ్రులో కూడా ఇప్పటి వరకు 1 వార్డు పూర్తయింది. 1 వార్డు కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించిన మున్సిపాలిటీల్లో మాత్రం బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది. హోరాహోరీగా పోరు నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఫలితాలు తుది వరకు వచ్చే వరకు కూడా పూర్తి స్థాయి విజయం ఎవరిని వరిస్తుంది, చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు కౌంటింగ్ ప్రక్రియకు ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి మరో 2 గంటలు పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. రైట్, ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. గుమ్మడిదల మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఇతరులు 2 వార్డుల్లో గెలిచారు.